అక్షయ తృతీయ కేవలం అండ్ కేవలం ఒక బంగారం కొనే పండుగలాగా మనం అందరం భావిస్తున్నాం. కాకపోతే ఈ రోజు అక్షయ తృతీయ నాడు ఆ లక్ష్మీనారాయణుడికి పూజ చేసుకొని మనము దినం ఆరంభం చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ రోజు కేవలం ఒక బంగారమే కొనడం కాకుండా మన భూమిలో ఒక మంచి మొక్కను నాటినా, లేకపోతే మన మనసులో ఒక పవిత్రమైన సంకల్పాన్ని నాటినా అది మేనిఫెస్ట్ అవుతుంది, ఒక పెద్ద కల్పవృక్షమై ముంగడిపోతుంది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ అందరం బంగారం కొనలేము, అందరము వెండి కొనలేము. కాబట్టి మీ ఇంట్లో ఒక కొత్త వస్తువు స్టీల్ బాసాన్లు కొన్నా కానీ ఆనాడు ఖచ్చితంగా అక్షయ తృతీయ నాడు అది మంచిది అని చెప్పి చెప్తున్నారు. కేవలం బంగారం వెండి కొనే దినం కాదు. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు ఏందని అంటే ఏదైతే ఇప్పటిదాకా నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినావు చూడు, ఆ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది ఖతం చేసేసేయండి అని చెప్పి చెప్తారు. అంటే పోస్ట్ పోన్ బంద్ చేసి ఇక యాక్షన్లకు దిగుండ్రి అంటారు. ఎందుకంటే అక్షయ్ అంటేనే దట్ సంథింగ్ విచ్ నెవర్ డిమినిషస్, అంటే అంతరించి పోనిది, దాన్ని అక్షయ్ అని అంటారంట. ఈ అక్షయ తృతీయ నాడు ఎండ్లెస్ గ్రోత్, ప్రేమ అండ్ టు దట్ మ్యాటర్ ఏదైతే మీ సంకల్పం ఉంటుందో అది గట్టిగా కావాలని కోరుకుంటూ సనాతన హిందువులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.